బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్లో 5వ వారం అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయం ప్రేక్షకులకు ఆసక్తిని రేపుతున్నాయి. గత 5 వారాలుగా చప్పగా సాగిన ఈ గేమ్ షోను మున్ముందు రంజ్గా సాగించేందుకు సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు షో రేటింగ్ను పెంచడంలో విఫలమయ్యారని భావించిన నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొందరు సెలబ్రిటీలను ఇంట్లోకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇంటిలో సరిగా పర్ఫామ్ చేయని కంటెస్టెంట్లను డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ వారం ఇంటి నుంచి 2 కంటెస్టెంట్లను తరిమివేసేందుకు రెడీ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే 2 కంటెస్టెంట్లు ఎవరు? ఇంటిలోకి కొత్తగా వచ్చే సెలబ్రిటీలు ఎవరనే వివరాల్లోకి వెళితే, గత 4 వారాల రియాలిటీ షోలో 4 సెలబ్రిటీలను ఇంటి నుంచి బయటకు పంపించారు. వారిలో శ్రేష్ఠి వర్మ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, హరిత హరీష్ ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ షోలో ఎన్నడూ లేని విధంగా అందరినీ బిగ్ బాస్ నామినేట్ చేశారు. పవన్ కళ్యాణ్, డీమోన్ పవన్, తనుజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయల్, సంజన గల్రాని, ఫ్లోరా షైని, రీతు చౌదరి, భరణి, శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య, నిఖితలతో కలిపి మొత్తం 11 మంది నామినేషన్స్లో పెట్టారు. అయితే టాస్క్ల ద్వారా బాగా ఆడిన జబర్దస్త్ ఇమ్మాన్యుయల్, భరణి, శంకర్, దివ్య, నిఖిత, పడాల పవన్ కళ్యాణ్ నామినేషన్ నుంచి తొలగించారు. రీతు చౌదరి, తనుజ పుట్టస్వామి, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైని, సంజన గల్రానిలు డేంజర్ జోన్లో నిలిచారు. దాంతో ఈ వారం ఇంటి నుంచి 2 నామినేట్ చేసేందుకు ప్లాన్ చేశారు అనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.